జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏమండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మాకు అమ్మవారు మమ్మల్ని చల్లగా చూసింది. కొండపైన ఉంది, కొండ కింద మేము ఉన్నాం తల్లి. నీ అనుగ్రహంతో మాకు రాజధాని ఎక్కడికి కదిలించడానికి ఇంచి కూడా కదిలించడానికి లేదు. ఇక మాకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డల చదువులకి మా బిడ్డల పెళ్లి చేసుకోవడానికి మాకు ఎంతో బాగుంది. ఇక్కడి నుంచి మాకు అంతా మంచి రోజులే వచ్చినాయి అని మేము కోరుకుంటున్నాం. ఆ తల్లి దయ వలన ఆ బాబు గారు ఉన్నాడు, తల్లి ఉంది, మాకు ఇంకేది చీకు చింత లేదు. మాకు బాగుంది తల్లి, నీ అనుగ్రహంతో చల్లగా. అసలు ఆయన పేరే ఎత్తకూడదండి. ఆయనకి బ్రెయిన్ పోయింది, అసలుకి మెంటల్ హాస్పిటల్లో జారాలి లెక్క బ్రెయినే పోయింది. ఆయన కనీసం ఆయన పక్కనున్న సలహాదారులు ఎట్టిచ్చాడో కానీ మాగన్ అని పేరు అసలు ఆ పేరే పెట్టకూడదు. ఆయనకి సొంత బ్రెయిన్ అయినా ఉండి పేరు మార్చాలా. అసలు ఆయనకి అసలు ఆ బుద్ధులు మారిపోవాలా. ఏకైనా తల్లి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన గొప్ప దేవుడే కాదంటలేదు. ఏకైనా సరే మేము ఇంతమంది ఏడ్చాము, ఆడవాళ్ళని ఎంతమంది ఏడ్చామో అంత ఉసురు ఆయన తగిలింది. 11 సీట్లే, ఈసారి ఒక్క సీటుకు కూడా పరిమితం లేదు, బస్టు బట్టి వెళ్ళిపోతాడు. నమస్కారం సార్, మాది ముదినేపల్లి గ్రామం సార్. నేను డాక్టర్ మనోజన్ సార్. ఈరోజు అమరావతి రైతులు వాళ్ళు పూర్వీకులటువంటి భూములన్నీ అమ్మి అమరావతి కట్టడం కోసం వాళ్ళు త్యాగాలు చేశారు, జైలుకి వెళ్ళారు, మరి కేసులు పెట్టారు, చాలా బాధలు పడ్డారు. ఈరోజు అమరావతియే మన రాజధానిగా స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ప్రకటించడం వల్ల ఈ అమరావతి రాజధాని కోసం వీళ్ళు చేసిన త్యాగాలకి వీళ్ళు చేసిన దీనికి వాళ్ళకి పాద పూజ చేసి వీళ్ళని సత్కరించడానికి ఈ ఊరు రావడం జరిగింది సార్. నేను ప్రతి ఊళ్ళో మన రాజధాని అమరావతిలో 29 గ్రామాల్లో ప్రతి వారికి ఒక పాద పూజ చేయాలని, ఎవరైతే మనకు ఇది ఇచ్చారో భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నేను కాళ్ళు గడిగి వాళ్ళకి సత్కరించాలని ఇలా నిర్ణయం తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి అమరావతికి రావడం జరిగింది. దీనికోసం వీరికి నేను సంఘీభావం తెలుపుతూ వీరికి పాద పూజ చేస్తూ సన్మానిస్తూ అమ్మవారు మనకు మంచి చేయాలని, రాష్ట్రం బాగుండాలని, మనకి సహాయం చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరొక విషయం, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తను సంకల్పించినటువంటి అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దామనే దీని కార్యక్రమానికి వీరందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఒక 116 వేసి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రం మనం కట్టుకుందాం, మనందరం సంతోషంగా ఉందాం, మన బిడ్డలందరూ మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన రాష్ట్రాన్ని మనం ముందుకెళ్తూ మనం అభివృద్ధిగా చేసుకోవాలనేది నా సంకల్పం అండి. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. 1631 రోజుల పాటు పోరాడి సాధించుకున్నటువంటి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ముడుముక్కలు ఆడుతున్న క్రమంలో అమరావతి నుంచి అమ్మవారికి దర్శనానికి వెళ్తుంటే ఆ మహిళలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో చూసాము. కానీ నాటి పరిస్థితి, ఈరోజు పరిస్థితి మొత్తం బెరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము. అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మేము ఏ విధంగా ఎంత ఆనందంగా వెళ్తున్నామో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. అంటే ఒక దార్శనికుడిగా కానీ లేదంటే కానీ నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఉంటే మన యొక్క పరిపాలన కానీ మన సౌలభ్యం కానీ ఏ విధంగా ఉంటుంది. అదే కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కనుక రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నాడు, లేదంటే 3 రాజధానులు అన్నాడు. ఎందుకంటే ఈ శుభ సమయంలో అమరావతి సుస్థిరమైంది. ఆ సుస్థిరమైన దాన్ని జనాలు కూడా ఎల్లనీయకుండా ఉండాలని చెప్పేసి ఏదో ఒక పిచ్చి పేలాపం చేశాడు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది. ఎందుకంటే ఏ విధంగా అయితే పిచ్చి వాళ్ళ గురించి హాస్పిటల్లో చేర్చాలి, కానీ పొద్దుగూకులు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్.